దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెరెమీయా 50వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. ఇశ్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలంన ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండును. యూదా పాపములు వెదికినను అవి దొరకవు. శేషింపచేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతాయియుల దేశం మీదికి పొమ్ము, పెకోదీయుల దేశం మీదికి పొమ్ము. వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది. అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను, నిన్ను పట్టుకునుటకై బోను పెట్టి ఉన్నాను. తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి. నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. ఆమేన్.